హలో గాయ్స్, ఈరోజు మనమైతే ఒక గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ పేరు మైండ్ క్రాఫ్ట్. ఓకే, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే మొదలు పెట్టాను గైస్. మీరైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. ఇంకా సోది కాకుండా గేమ్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, నేనైతే ఆల్రెడీ వరల్డ్ని కూడా క్రియేట్ చేశాను, పెట్టుకున్నాను, కానీ ఏమీ పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు. స్పాన్ మాత్రం సూపర్ చోట అయ్యింది గైస్. చూపిస్తా. ఎస్, గేమ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎస్, స్టార్ట్ అయింది. చూసారు కదా, విలేజ్లో స్పాన్ అయ్యాం గైస్. ఇది చూడండి, ఇక్కడ డిగ్ చేసి పెట్టాను చూడండి. ఇదే మీకు స్పాన్ బ్లాక్ అనమాట. గుర్తుగా ఉండాలని నేనే ఇలా డిగ్ చేశాను అనమాట. ఓకే, తర్వాత రైడ్ అయితే చేద్దాం. మనం ఫస్ట్ అయితే ఒక 3 షీప్స్ అయితే వెతకాలి. అది మనకి ప్రైమరీ టాస్క్. వద్దులేండి, అది యాక్చువల్లీ మనం ఇంకెక్కడైనా స్పాన్ అయితే చేసుకోవచ్చు. బట్ మనమైతే విలేజ్లో అన్నాం కదా, ఆ పని అయితే ఇంకా మానుకోవచ్చు. ఎందుకంటే మనం 3 షీప్స్ని వెతకాలి గైస్. ఎందుకంటే 3 షీప్స్ అయితే మనం 3 వూల్స్ అయితే వస్తాయి వాటిని చంపితే. సో ఆ 3 వూల్స్తో మనం బెడ్ అయితే చేస్తాం. బెడ్తో మనం నిద్రపోయినప్పుడు మనల్ని అయితే మాబ్స్ ఏవి అటాక్ చేయాలన్నమాట. అందుకే ఓకే, మనకైతే బోట్ అన్లాక్ అయింది, పైన చూపిస్తుంది కదా. కాబట్టి కానీ ఇప్పుడు మనం అయితే విలేజ్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఏంటిది, మష్రూమ్ భయమా. మనకి మ్యాన్షన్ దొరికితే భలే ఉంటుంది. చూద్దాం, సరే తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాంలే. తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనం ఏదైనా వీడియో చేయడానికి నాకు ఒక కంటెంట్ ఉండాలి కదా, అందుకే చేయట్లేదు. వెయిట్ చేద్దామా గైస్? చెప్పండి, చేద్దాంలే. ఒక మంచి చోటునైతే వెతకాలి. ఎందుకైతే మనం బేస్ నైతే చేసుకోవాలి కదా. ఏంటి, ఫ్లవర్ ఫారెస్టా? సూపర్ గైస్. ఆగండి, భయం చెక్ చేద్దాం. ఏం భయం? ప్లెయిన్స్ ఏనా? ప్లెయిన్స్ లో ఇలా సూపర్ గా ఫ్లవర్స్ ఉంటాయా? కామెడీ. ఓపీసీడ్ గైస్ మంది. ఆగండి, పైకి వెళ్ళి చెక్ చేద్దాం. ఫ్లవర్ ఫారెస్టే గైస్, ఫ్లవర్ ఫారెస్టే, నాకు తెలుసు కదా. ఎస్, ఫ్లవర్ ఫారెస్టే గైస్, చెప్పాను కదా. ఆరెంజ్ బెడ్డే చేసుకున్నావా? బ్లూ బెడ్, నాకు బ్లూ అంటే ఇష్టం. బ్లూ బెడ్డే చేసుకున్నావా? టెంపరీ బెడ్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సముద్రమా? గ్రేట్, అస్సలు అనుకోలా. నిజంగా సముద్రం దొరికింది గైస్, మనకి చాలా లక్కీ. సముద్రం దొరికితే ఇక్కడ సముద్రంలో చాలా ఉంటాయి గైస్ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓషన్ మాన్యుమెంట్స్ కానీ, షిప్ కానీ, అది ఒకటి ఉండదు, చాలా ఉంటాయి. కాబట్టి మనకి దొరకడం చాలా మంచిది. అండ్ ఈ విలేజ్లో రివీన్సా, కేవ్సా ఏవో ఉన్నాయి, అది కూడా మనకి మంచిదే గైస్. ఎందుకంటే మనం బేస్ కానీ అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మైనింగ్కి వెళ్ళాలి అంటే మనం స్ట్రిప్ మైనింగ్ చేసుకోవచ్చు. బట్ ఎర్లీ స్టేజ్లో మనం ఇదిగోండి, స్ట్రిప్ మైనింగ్ కంటే ఇలా కేవ్స్కి వెళ్ళి మైనింగ్ చేయడం బెటర్. ఒక్క నిమిషం, ఇందాకేదో చేసుకున్నారు మీరు, ఏం చేసుకున్నారు? వద్దు, ఇప్పుడు చేయదు. సర్లేండి, ఏదో ఒకటి రైడ్ చేసేద్దాం. మనకి కూడా ఫుడ్ కావాలి కదా. ఫస్టే మనం స్పాన్కి మనం కింద పడ్డానా? ఓనో, స్కెల్టన్ సౌండ్ కూడా వినిపించి అబ్బా కొట్టాడు. వాడైతే గురి చూసి కొడతాడు. స్కెల్టన్ అయితే నాకు అసలు నచ్చదు. చావు, వాడికి సన్లైట్లోకి వస్తే చస్తాడు, కాలిపోతాడు. ఓకే, మీరైతే తెలుసుకుంటారని చెప్తా. బెడ్ తప్ప ఏం లేదు. ఎల్లో బెడ్ ఉంది. ఇలా మాకు ఇప్పుడు అవసరమా?
కావాలంటే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతాం నైట్ అయిపోతే. ఇప్పుడు బెడ్ గురించి అయితే కాదు, రైడ్ చేయాలి. విలేజ్ మధ్యలో ఉంటాయంటే ఎలా కట్టారా మీరు ఇళ్ళని? రివీన్ పైన ఏ బెల్స్ ఉన్నాయి మంచిదే. నాకు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇది, ఈ భయంలో అయితే మ్యాన్షన్ ఉండే ఛాన్స్. కింద ఇల్లు ఉంది, రెడీ చేసేద్దాం పదండి. ఓకే, మనమైతే గుర్తుగా ఇంటి డోర్ ముందు ఒక బ్లాక్ టిక్ చేద్దాం గేసి. మళ్ళీ వచ్చిన ఇంటి ముందే వస్తే బాగుంది కదా. సో ఇక్కడైతే డిక్ చేద్దాం. డిగ్ అవుతుందండి, లాగ్ అవుతుంది నాకు గేమ్. కార్టోగ్రఫీ టేబుల్ ఉంది, మంచిదే. తర్వాత తీసుకుందాంలేండి బ్రెడ్. సర్లే, ఎర్లీ స్టేజ్లో ఫుడ్ సోర్స్ ఉంటుంది, స్టిక్స్ మంచిదే. ఏంటిది ఎంటీ మ్యాపా? ఏంటి టేబులా? ఓకే, ఫెన్స్, దానిపైన ఏంటిది ప్రెషర్ ప్లేట్ అనుకుంటా. దీనైతే చెక్ చేసేసాం. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా. దీన్ని అయితే సైడ్లో పెట్టేద్దాం, డైరెక్ట్ మనకి కావాలి. ఇంపార్టెంటే, మనం ఫార్మింగ్ చేసుకోవాలన్నా మౌంటైన్ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే డట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దూరం వెళ్ళకూడదు అనుకుంటారు మౌంటైన్ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు. సో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి ఫుల్ కాబుల్ స్టోన్తోనే ఉంటాయి, డట్టే ఉండదు. ఫార్మింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కిందకి రావాలి. సో కొంతమందికి అది నచ్చక ఏం చేస్తారంటే కింద ఉండే డర్ట్ అయితే పైకి తీసుకెళ్ళి ఫార్మింగ్ చేస్తారు. సో ఇలా చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నాకు దీనికంటే ముందు ఒక వరల్డ్ ఉండేది గైస్, 1.16లో అనమాట. ఇదైతే 1.17 వర్షన్. 1.16లో అయితే ఒక వరల్డ్ ఉండేది. దాంట్లో అయితే నా ఇల్లు మౌంటైన్ పైన ఉంటుంది. ఓకే, ఇల్లు ఏంటి డోర్ ఓపెన్ లోనే ఉంది, పైకి రూట్ ఉంది, వెళ్దాం. ఓకే, ఓ సారీ చూసుకోలే. ఓరే పైకి వెళ్ళరా. ఓకే, మన క్యారెక్టర్ అయితే అలెక్స్ గీస్ డిఫాల్టే ఉంచుకుంది, ఏం మార్చలా. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో షేడర్స్ కానీ స్కిన్ కానీ మారుస్తాను, ఖచ్చితంగా మారుస్తాను. దానికైతే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి నేను? డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఓహో, రూట్ ఇటు ఉంది కదా, మర్చిపోయా, సారీ. గ్రీన్ కార్పెట్ ఉంది. నీ గ్రీన్ డే ఎక్కడదిరా? దగ్గరలో ఉన్న డెసర్ట్ ఉందా? ఎందుకంటే గ్రీన్ డే కావాలంటే మనకి క్యాక్టస్ కావాలి గైస్. క్యాక్టస్ ఎక్కడ పడితే అక్కడ మనకి దొరకదు. క్యాక్టస్ కావాలి అంటే మనం డెసర్ట్ లోనే వెళ్ళాలి. దీన్ని కూడా డిక్ చేసేద్దాం. ఓకే, బెడ్. అరే ఎవరు చెస్ట్లు ఉంచుకోరా? ఓకే, వీడు సింగిల్ కాదనుకుంటా. ఇంట్లో నలుగురు ఉంటారా నిజంగా? ఓకే, బ్రెడ్, పొటాటో దొరికింది, గ్రేట్. మనమైతే ఫ్యూచర్లో ఫార్మింగ్ చేసుకోవచ్చు, బుక్ ఎన్చాంటింగ్ టేబుల్ చేసుకోవచ్చు. అయినా ఎన్చాంటింగ్ టేబుల్ అంత ఈజీ కాదులేండి, అంత త్వరగా అయ్యేది కాదు. ఎందుకంటే ఎన్చాంటింగ్ టేబుల్ చాలా కష్టంగా ఈజీ. ఎన్చాంటింగ్ టేబుల్ కావాలంటే మనకి డైమండ్స్ కావాలి, అండ్ డైమండ్ పికాక్స్ కూడా కావాలి. ఎందుకో ఫ్యూచర్లో చెప్తాను. బతికా. సరే, ఇన్ని బెడ్లు ఉన్నాయి కదా, బెడ్ తీసుకెళ్ళిపోతా. బెడ్ అయితే చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా, బెడ్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరైతే ఎవరైతే ఇలా విలేజ్ లో స్పాన్ అవ్వలేదు, ఓకే, స్పాన్ అవ్వని వాళ్ళైతే మీరేం చేస్తారంటే షీప్స్ ఉన్నాయి కదా, 3 షీప్స్ని అయితే చంపండి. వాటితో మీకు 3 వూల్ అయితే వస్తుంది. 3 వూలు 3 ప్లాంక్స్. సో క్రాఫ్టింగ్ టేబుల్లో పెడితే మీకు బెడ్ అనేది వస్తుంది. మీకు వాటిని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. నైట్ అవుతుంది. ఓకే, నైట్ అయిందా?
చెక్ చేద్దాం ఆగండి. అవ్వలేదు. నైట్ అవ్వకపోతే నిద్రపోలేదు గైస్. చూడండి మన క్యారెక్టర్ అయితే స్టీవ్ కాదు సారీ అలెక్స్. క్యారెక్టర్ పేరైతే అలెక్స్. స్టీవ్ అయితే ఇలా ఉంటాడు గైస్, బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటాడు. మనకైతే ఫ్లవర్ ఫారెస్ట్ ఉంది కాబట్టి చూద్దాం. నేనైతే ఒకటి అనుకుంటున్నా, అన్నీ అవే ఇల్లు అయిపోయాయా? లేదు, అక్కడ ఒక ఇల్లు ఉంది గైస్. ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, రూటే లేదు. ఓకే, ఇప్పుడు నైట్ అయిపోయింది గైస్, మూన్ వచ్చాడు. ఎస్, మనకైతే అడ్వాన్స్మెంట్ వచ్చింది. స్వీట్. ఎస్, మన ఛానల్ పేరు అయితే టండర్ బాయ్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అయితే కొత్త వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఏంట్రా నువ్వు, ఉపయోగం లేదు ఈ ఇంట్లో. వెళ్ళరా. ఫౌంటైన్ అయితే బెల్ గేస్, బెల్. దీన్ని అయితే మనం నో నీళ్ళలోకి వెళ్ళిపోయినట్టు ఎడాపెడా తీసుకోలేం గైస్. దానికైతే మనకి స్టోన్ పికెక్స్ ఐరన్ పికెక్స్ కావాలి. అది లేకుండా తీస్తే రాదు, పోద్ది మ్యాజిక్గా. రే అంత కష్టపడుతున్నాం, పాపం వాడి పరిస్థితి నిజంగా పాపం. బయటికి రాలేడు. బయటికి రాకుండా విలేజర్స్ అలా తవ్వుంటారు. బయటికి రాకుండా విలేజర్స్ తవ్వుంటాడు. ఏంటో ఈ విలేజ్లో సాడిస్టులు ఉన్నారు. ఓకే, మీరైతే షిఫ్ట్ అయితే క్రౌన్స్ అవుతారు. క్రౌన్స్ అయితే ఇదిగోండి ఇలా బ్లాక్ మీద నుంచి కింద పడరు. ఇలా ప్లేస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇలా ఇదేంటంటే ఓకే, ట్యుటోరియల్ వీడియోస్ చూసాను అనమాట. అంటే మైన్క్రాఫ్ట్ ఆడడం తెలుసు, బట్ నేనైతే మీరు చూస్తున్నట్టే గేమింగ్ వీడియోస్ చూసేవాడిని అనమాట. అందులో అయితే వాళ్ళు చెప్పారు. ఓకే, వెళ్దాం. కింద పడకూడదు. క్రౌన్స్ అయిపోదాం. క్రౌన్స్ అవ్వాలంటే ఏం లేదు గేస్, మీరైతే షిఫ్ట్ నొక్కండి చాలు. షిఫ్ట్ నొక్కితే క్రౌన్స్ అవుతాయి. జంప్ చేద్దాం అంటారా? ట్రై చేద్దాం. ఎడ్జ్ గైస్, ఎడ్జ్ చెప్పాను కదా. చూడండి అక్కడ ఆగామా, పాపం రా ఇంత కష్టపడింది. రూపాయి ఆస్తి కూడా లేదు గేసి. ఎలా వెళ్ళు, కింద పడు. పడు, నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళు పడు. ఎలా వెళ్ళాలి ఇప్పుడు నేను? అమ్మయ్యా, ఎలాగో వెళ్ళాను. టార్చెస్ ఉన్నాయి. బాయ్ గోలెం. హలో గోలెం బాస్. ఏం చేయకండి. గోలెం బాస్. సారీ గేస్, స్క్రీన్ మీద సారీ. ఎత్తడైతే గోలెం తన పేరు. తనైతే సెక్యూరిటీ గార్డ్ లెక్క. వావ్ అవండి, మనకి ఎగ్ ఉంది. ఎగ్గు ఎవడాడు? అడిగి చావచ్చు. కాపర్. వావ్, గ్రేట్. కాపర్తో యూజ్ ఏంటంటే మనకి స్పై గ్లాస్ చేసుకోవచ్చు. మనమైతే ఆప్షన్లో ఉన్నాం కాబట్టి స్పై గ్లాస్ ఇంపార్టెంట్ కాదులేండి. బట్ ఉండడం మంచిదే కదా. స్పై గ్లాస్లో ఆప్షన్ ఉంటే మీకు స్పై గ్లాస్ అనేది వేస్ట్, వర్క్ అవ్వదు గైస్. ఎందుకంటే ఆప్షన్ వల్ల అది మైన్క్రాఫ్ట్ వాళ్ళు వర్క్ అవ్వకుండా చేస్తారు. నేనేంటి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఏం పని చేయకుండా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, మనమైతే వుడ్ని కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ట్రీ ఉంది, బట్ నేనైతే కట్ చేయను. ఎందుకైతే నేను ఒక ట్రీని అయితే కట్ చేస్తాను, ఫుల్గా కట్ చేస్తాను అనమాట. అటువైపు అయితే ట్రీస్ ఉన్నాయి, వాటిని కట్ చేద్దాం. సో నేనైతే ట్రీస్ కట్ చేయాలంటే ఫుల్గా కట్ చేస్తాను. ఇలాంటి పెద్ద ట్రీస్ అయితే ఫుల్గా కట్ చేయలేం. ఇలాంటి చిన్న ట్రీస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆరోస్ అలా వచ్చాయి మనకి. ఓకే, ఇందాక గోలెం స్కెల్టన్ని చంపుకుంటాడు. నా
మనం అక్కడికి వెళ్ళాం కదా, సో అలా వచ్చుంటాయి. ఓకే, నైట్ అవుతుంది. మనమైతే ఎర్లీ స్టేజ్లో హంటర్స్ అండ్ గ్యాదరర్స్ హంటింగ్ చేయాలి, తినాలి అంతే. మనమైతే బేస్ కూడా కట్టుకోవాలి. మనకైతే 5 వుడ్ అయితే వచ్చింది. ఓకే, బేస్ ఎక్కడ కడదాం? విలేజ్కి మరీ దగ్గర వద్దు గైస్, అలా అని మరీ దూరంగా వద్దు. సీ ఉంది కదా, సీ వ్యూ కనిపించేలా కట్టుకుందాం, బాగుంటుంది. లేదా ఈ వ్యూ చాలంటారు? ఆహా, నా కోసమే అన్నట్టుంది, వీళ్ళు ప్లెయిన్ చేసి ఇచ్చారు ల్యాండ్ని. ఇక్కడ కట్టుకుందామా గైస్? ఇక్కడ కట్టుకుందాంలేండి. ఎస్, బాగానే ఉంది. రివర్ వ్యూ ఫిషింగ్కి బాగుంటుంది, దగ్గరే సీ కూడా. ఓకే, మనమైతే చూడండి వుడ్ ఉంది కదా, 2 eggs కలెక్ట్ చేసుకుంది, ఒకటే కదా, 2 ఎలా వచ్చి. సర్లే, కొడి పెట్టి ఉంటుందమ్మా. వుడ్ అయితే ఇదిగోండి. మనమైతే ఇన్వెంటరీని ఓపెన్ చేయాలి, వెయిట్ చేయండి. ఇన్వెంటరీని ఓపెన్ చేయాలంటే ఈని ప్రెస్ చేయాలి. నేను ల్యాప్టాప్లో చెప్తున్నా, ఫోన్లో చెప్పట్లా. ఫోన్లో ఏం చేయాలో తెలీదు. ఓకే, మీకైతే సీడ్ రివీల్ కూడా ఉంటుంది గైస్, ఓన్లీ ఫర్ జావా. బెడ్రాక్ ఎడిషన్లో ఆడేవాళ్ళు అయితే ఈ సీడ్ తీసుకొని ఎంటర్ చేసి ఏంటి ఎర్ర సీడ్ వచ్చిందా, లేకపోతే ఏంటి ఇలా విలేజ్ దగ్గర స్పాన్ అవ్వలేదంటే ఐ డోంట్ నో. ఎందుకంటే ఇది జావా, ఓన్లీ ఫర్ జావా వర్షన్. అయితే మీకైతే చూడండి, ఒక వుడ్కి 4 ప్లాంక్స్ అయితే వస్తాయి. మనకైతే కొన్ని అన్లాక్ కూడా అయ్యాయి, పైన చూడొచ్చు. సో మనమైతే ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, వీటి పెడితే ప్లాంక్స్. మీకైతే ట్రీ మారే కొద్ది ప్లాంక్స్ కలర్ అండ్ ప్లాంక్స్ పేర్లు కూడా మారుతాయి. నాకు తెలిసి మైన్ క్రాఫ్ట్లో బర్చ్ ట్రీస్, ఓక్ ట్రీస్, స్ప్రూస్ ట్రీస్, జంగల్ ట్రీస్, అకేషియా ట్రీస్ అయితే ఉంటాయి. ఓక్ ట్రీస్ అయితే ప్లెయిన్స్లోనే ఉంటాయి, అండ్ బర్చ్ కూడా ప్లెయిన్స్లోనే ఉంటాయి. టాల్ బర్చ్ భయమా, దాని పేరు ఏదో ఉంది, ఆ భయంలో అయితే ఓన్లీ బర్చ్ ట్రీస్ ఉంటాయి. అండ్ టైగాలో వెళ్తే స్ప్రూస్ ఉంటాయి. స్ప్రూస్ అయితే ఎక్కడ పడితే దొరకవు, దొరుకుతాయి అలానే ఎప్పుడు పడితే దొరకవు. స్ప్రూస్ మీకు కావాలంటే టైగాలోనే దొరుకుతాయి, టైగా భయం. ఓకే, మనకి టైగా భయం కూడా దగ్గరలోనే ఉంది, వరీ ఏం లేదు, నో వరీస్. అండ్ అకేషియా కావాలంటే సవన్నాకి వెళ్ళాలి, అండ్ జంగల్ ట్రీస్ కావాలంటే జంగల్కి వెళ్ళాలి. సో మనకైతే ఇలా 4 పెడితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వస్తుంది. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుందాం. స్టిక్స్ ఎలాగో వచ్చాయి, మనం ఎలా వచ్చాయి, విలేజెస్లో చెస్ట్లో వచ్చాయి. అక్కడ కార్టోగ్రఫీ టేబుల్ వచ్చింది గేస్, దానైతే మనం గుర్తుపెట్టుకోవాలి. కార్టోగ్రఫీ టేబుల్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా లొకేటర్ మ్యాప్ చేసుకొని దానైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే లొకేటర్ మ్యాప్తో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే నా దగ్గర లొకేటర్ మ్యాప్ ఉంది. ఓకే, దాన్నైతే నేను చాలా చోట్ల తిరిగాను అనుకోండి, చాలా చోట్ల తిరిగాను. సో చాలా చోట్ల తిరిగినప్పుడు అన్ని చోట్లని కవర్ చేస్తూ లేదు అనుకోండి, సో కార్టోగ్రఫీ టేబుల్తో మ్యాప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లొకేటర్ మ్యాప్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఓకే, మన దగ్గర అయితే వుడ్ ఉంది కదా, ఇలా చేసుకుందాం. సో 8 అయితే వచ్చాయి, అంటే 28ని మార్చుకున్నాను లేండి. సో మనమైతే ఇలా చేద్దాం. అండ్ ఏది బర్చ్ ప్లాంక్స్తో అయితే ఇలా పెడదాం. పికాక్స్ అయితే వస్తుంది, పికాక్స్ అయితే మెయిన్ గేస్, పికాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా తీద్దాం, ఇలా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇలా పెట్టి ఇలా పెడదాం. మనకి స్వాడ్ వచ్చింది. స్వాడ్ వల్ల యూజ్ ఏంటంటే వీటిని చంపడానికి, మాబ్స్ కిల్ చేయడానికి మనకైతే ఉపయోగపడిద్ది. యాక్స్ కావాలా? వద్దులేండి ప్రస్తుతానికి, తర్వాత కావాలంటే చేసుకుందాం.
ఎస్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేసింది. ఇక్కడే బేస్ కడతాను. నెక్స్ట్ ఎపిసోడా ఈ ఎపిసోడా నాకు ఇంకా క్లారిటీ లేదు. ఆవులను అయితే చంపేద్దాం. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ అనే అనుకుంటున్నాను. మీరైతే చంపాలనుకుంటే యాక్స్తో కూడా చంపొచ్చు. యాక్స్తో అయితే స్వాట్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉంటుంది. బట్ యాక్స్కి ఏంటంటే స్వీపింగ్ ఎడ్జ్ ఉంటుంది. అందుకే స్వీపింగ్ ఎడ్జ్ అంటే చూడండి, ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి, కింద ఒక లైన్ లాగా. అంటే మల్టిపుల్ పక్కనే ఉండేవి ఏమన్నా కూడా మల్టిపుల్ యానిమల్స్ని కానీ మల్టిపుల్ మాబ్స్ని కానీ కిల్ చేయొచ్చు. అది పక్కన ఒకే టైంలో ఉంటాయి. బట్ యాక్స్తో అయితే చేయలేం. సింగిల్ అనమాట. డ్యామేజ్ ఎక్కువనా సింగిల్. అందుకే స్వాడే బెటర్. ఇలా స్వీపింగ్ ఎడ్జ్ ఉంటుంది. ఫుడ్ అయితే వచ్చింది. నైట్ అవుతుంది, నిద్రపోతాం. అవలేదా? సరే, ఈలోపు ఇక్కడ ఒక కార్న్ఫ్లవర్ ఉంది. అంటే కార్న్ఫ్లవర్ అంటే అది అనుకోకండి, ఈ పువ్వు పేరుని కార్న్ఫ్లవర్ అంటారు. ఎందుకో తీసుకున్నానో కూడా చెప్తాను. నైట్ అయిందా? ఎస్, నిద్రపోతుంది మన క్యారెక్టర్. ఓకే, ఎందుకు తీసుకున్నానంటే నేనైతే ఇక్కడ పెడదాం. మనకైతే బ్లూ డే వస్తుంది. ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సింది అక్కడికి. ఫ్లవర్ ఫారెస్ట్ మనం ఎక్కడ చూసాం గైస్? ఫ్లవర్ ఫారెస్ట్ అదిగోండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక పువ్వు ఉంటుంది గైస్, అది వైట్ డే ఇస్తుంది. అన్ని పూలు వైట్ డే ఇవ్వో, ఒక పువ్వు ఉంటుంది గైస్. ఆ పువ్వుకి అయితే వైట్ కలర్ లో ఉంటది, మధ్యలో బ్లూ కాదు ఎల్లో కలర్ లో రౌండ్ లా ఉంటది. ఇదే వైట్ తులిపా అనుకుంటా. కాదు గైస్, కాదు. చూడండి, ఇది వైట్ తులిప్, కానీ మనకి వైట్ కలర్ డై అయితే రాదు, లైట్ గ్రే. అవసరం లేదు, నాకు కావాల్సిన వైట్. ఇదిగోండి, ఇదైతే మనకి గ్రే, ఇది కూడా గ్రే వేస్తుంది. మనకి గ్రే వేస్తుంది, వైట్ ఇవ్వదు. వైట్ కలర్ లో ఉన్నా కూడా. ఓకే, ఇక్కడ ఒక పువ్వు చూసాను గైస్. ఆ పువ్వు దొరికింది. లేదు, నేను చెప్పిన పువ్వు కాదండి, ఇదే ఈ పువ్వే గైస్. ఈ పువ్వు కూడా గ్రే వస్తుంది. ఇదైతే ఆరెంజ్ తులిప్, దీంతో ఆరెంజ్ డై అయితే వస్తుంది. ఇదే అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, నీ మీదే ఆశ. ఎస్ 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 ఇది ఎందుకు వచ్చింది? ఏమైంది? ఓ నో, సారీ గైస్, సారీ గైస్, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అంటే తొందరలో ఎక్స్ బటన్ అయితే నొక్కేశాను. ఏమైంది? రావే, వస్తుందిలేండి. 1 minute. పోయిందా? సరే, వచ్చిందిలేండి. వెయిటింగ్. లోడింగ్కే సగం టైం తింటది. ఓకే, కంటిన్యూ చేసేద్దాం. మనం ఎక్కడ ఆపామో అక్కడ కంటిన్యూ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. నాకు ఈ లోడింగ్ నచ్చదు. మంచి మూడ్లో ఉన్నప్పుడు లోడింగ్ వచ్చి చెడగొట్టేసి మూడంతా. ఓకే, సరే, వచ్చాం. లిల్లీ ఆఫ్ ద వ్యాలీ, విచిత్రంగా పెట్టారు పేరు. లాగ్ అవుతుంది. వైట్ డే వచ్చింది. సో వైట్ డే అయితే ఇక్కడ పెడతాం. బ్లూ డేని ఇక్కడ పెడతాం. సో మనకి లైట్ బ్లూ డే అయితే వచ్చింది. మళ్ళీ లైట్ బ్లూ డేని అయితే ఇక్కడ పెడదాం.
దీనైతే ఇక్కడ పెడదాం. చూసారా లైట్ బ్లూ బెడ్. నాకైతే బ్లూ బెడ్ నచ్చదు, డార్క్ బ్లూ కలర్ లో ఉంటది. ఇదైతే లైట్ బ్లూ బెడ్ బాగుంటుంది. ఆరెంజ్ బెడ్ కూడా అవసరమా? కాస్మిక్ అన్నకైతే నిజంగా ఈ ప్లేస్ లో అయితే అమ్మయ్య మనకైతే ఆరెంజ్ ఫ్లవర్స్ దొరికే అంటాడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసుంటది కాస్మిక్ అన్నకి గుడ్డు 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 కాస్మిక్ అన్నకి ఫేవరెట్ కలర్ ఆరెంజ్. దొరికింది నాకు ఆవు దొరికింది. ఏది ఏ ఆవు వెళ్ళిపోకే, నాకు కావాలి నీ మీట్ నాకు కావాలి. ఏ దాదా వెళ్ళిపో, నాకు పంప్కిన్ కావాలి. ఎందుకంటే ఫార్మింగ్ చేయాలి కదా. ఫార్మింగ్ అంటే నాకు ఎందుకో ఇష్టం. ఫార్మింగ్ అండ్ మైనింగ్, ఫార్మింగ్ అండ్ మైనింగ్ ఇష్టం. మైనింగ్కి వెళ్దామా? మైనింగ్ కూడా వెళ్దాం ఈ ఎపిసోడ్లోనే. లెదర్ వచ్చింది, పర్లేదు. బేస్ రెడీ అయిన తర్వాత పనికి వస్తుంది మనకి. మైనింగ్కి వెళ్దాం గైస్, మైనింగ్కి వెళ్దాం. ఇది కేవలం లేదే, పెద్ద కేవే వద్దు. మనమైతే ఫస్ట్ ఇక్కడ పైన కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఏర్పాట్లన్నీ చేసుకొని వస్తాం. అంటే మనకి టార్చెస్ కావాలి. అందుకే టార్చెస్ కావాలంటే మనకి కోల్ కావాలి. బట్ కోల్ అయితే మనకి ఇప్పుడు అంత అవైలబుల్ లేదు. దొరికినా నాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు కోల్. దొరికితే ఖచ్చితంగా తీసుకుంటాం. సో దాంతో అయితే మనం కోల్ లేదు కాబట్టి చార్కోల్ చేసుకోవాలి. సో చార్కోల్ చేసుకోవాలి అంటే మనకి ఫర్నాన్స్ కావాలంటే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లో కాబుల్ స్టోన్, అంటే మనకి ఇందాక స్టోన్ మైన్ చేసాం కదా. సో మనం స్టోన్ మైన్ చేస్తే కాబుల్ స్టోన్ అయితే వస్తుంది. సో ఈ కాబుల్ స్టోన్ అయితే మళ్ళీ ఫర్నాన్స్ లో పెడితే స్టోన్ అయితే. సో ఈ ఫర్నాన్స్ అయితే ఇక్కడ పెడదాం. వుడ్ ఉంది, ప్లాంక్స్, ఫ్యూల్. ఇక్కడ ఏ ఫ్యూల్ అయినా పెట్టచ్చు. నేనైతే ప్లాంక్స్ పెడుతున్నా. ట్రీస్ ని కొట్టాలి, చాలా ట్రీస్ ని కొట్టాలి. అర్రే కొంచెం ఉంటే ఇంకో చార్కోల్ కూడా ఉండేది. ఇక్కడైతే మనం ఏదైనా లాగ్ మాత్రమే ఉంచాలి గైస్. ఇక్కడ ఏదైనా ఉంచచ్చు కానీ ఫ్యూల్ గా అంటే మీరు లెదర్ పెడితే అది వర్క్ అవుతుంది. ఏదైనా అంటే అన్ని కాదు, ఫ్యూల్ గా పనికొచ్చేవి ఏమన్నా పెట్టచ్చు. కానీ ఇక్కడ మాత్రం లాగ్ మాత్రం. సో చార్కోల్ తో టార్చెస్ ఎలా చేయాలి అంటే ఇలా స్టిక్స్ పెట్టండి. అంటే దీన్ని మీరు ఇన్వెంటరీలో క్రాఫ్టింగ్ అనే ప్లేస్ లో కూడా తీసుకోవచ్చు. నేనేదో వరకే క్రాఫ్టింగ్ టేబుల్ లో వచ్చేసి. సో ఇవే టార్చెస్, ఇవైతే మనకి లైటింగ్ ఇస్తాయి. మన షేడర్స్ కూడా వాడదాం, కొత్త స్కిన్ కూడా వాడదాం. మీరైతే దానికి ఖచ్చితంగా బాగా సపోర్ట్ చేయాలి, మంచిగా సపోర్ట్ చేసి. అయితే నేనైతే మా పేరెంట్స్ని ఖచ్చితంగా ఈ షేడర్స్ గురించి కానీ స్కిన్ గురించి కానీ మాట్లాడతాను. మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ మాకు సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలా కోల్ దీన్ని మైండ్ చేస్తే మనకి ఎక్స్పీ కూడా వస్తుంది. ఓకే, ఏంటి ఇది లోపలికి వెళ్ళబా? ఏంటి ఆ సౌండ్? అమ్మో ఎండర్మ్యాన్! నాకు ఎండర్పల్ కావాలి. ఏంటి ఆ సౌండ్ అనుకున్నా. ఎండర్మ్యాన్ గడు భయపెట్టేసేది, నిజంగా భయపెట్టాలి. ఎండర్మ్యాన్స్ అయితే పెట్టుకోకండి, పిచ్చ డేంజర్. 2-3 దెబ్బలు అయిపించేస్తాడు మిమ్మల్ని. అండ్ వాడికి టెలిపోర్టేషన్ పవర్స్ కూడా వస్తాయి. వాడిని చంపితే ఎండర్పల్ అయితే వస్తుంది. దాని యూజ్ అయితే తర్వాత చెప్తాను రండి, సస్పెన్స్ అనుకోండి. ఈ విలేజెస్ గాలి మాత్రం నాకు అసలు నచ్చరు.
ఊ, ఆ, ఊ, ఆ అంటూ ఉంటారు కామెడీగా. వెళ్ళాలా, భయం వేస్తుంది కేవ్లోకి వెళ్ళాలంటే. పిచ్చ పిచ్చగా మాప్స్ ఉంటారు నిజంగా, ఊహించలేరు. ఒక స్టోన్ స్వాడ్ అండ్ స్టోన్ పికాక్స్ కూడా చేసుకున్నాం. ఓకే, స్టిక్స్ లేవే, పర్లేదు చేసుకుందాం. మనమైతే కాబుల్ స్టోన్ ఇలా పెడితే పికాక్స్ వచ్చేస్తుంది. పికాక్స్ ఎందుకంటే మనం ఐరన్ ని మైన్, ఇలా వుడెన్ పికాక్స్ అయితే ఐరన్ ని మైన్ చేయలేం. ఓన్లీ విత్ స్టోన్ పికాక్స్ అండ్ అబోవ్. అబోవ్లో వీటికి కూడా పికాక్స్ కూడా అవైల్ చేసినట్టు. అంటే మనం ఇప్పుడు వుడ్ నుంచి స్టోన్కి ఎలా అప్గ్రేడ్ అయ్యామో ఇలా పెట్టుకోవాలి. ఓ సారీ సారీ, ఇలా పెట్టుకోవాలి. ఓ గాడ్, మనకైతే చాలా వాల్యుబుల్ సామాన్లు దొరికి వాటితో చేస్తున్నాను కామెడీ. యాక్స్ చేసుకోవాలి ఇలా వుడ్ సామాన్లు, వుడ్ కానీ వుడన్తో చేసే సామాన్లు కానీ స్పీడ్గా రావాలంటే ఎస్ వి నీడ్ యాక్స్. చేసుకుందాం పోయి అది కూడా. ఇప్పుడైతే ప్రస్తుతం అవసరం లేదు. ఏంటిది కేవ్ కదా, సరిపోయింది. కేవ్ మనం ఇందాక వెళ్ళాం కదా. కాపర్ కూడా దొరికింది కదా, కాపరా దొరికిందా మనకి నిజంగా? ఈ కేవ్లో కాదులేండి. కాపర్, కోల్, వావ్ కోల్ కోల్. మనమైతే హాయిగా మైనింగ్ తీసుకుందాం. లోపల లైటింగ్ ఉందా లేదండి, లావా ఉందేమని అనుకున్నా. లావా ఉంటే మంచిదే, బట్ అది ఫ్లోయింగ్ లావా అయితే మంచిది. ఇంతకుముందు కోల్ అయితే వస్తుంది, ఇంతకుముందు కోల్ అయితే 1.16లో ఎక్స్పీ అయితే వస్తుంది. ఇందులో రావట్లేదా అనుకుంటున్నాను, వచ్చిందిలేండి. దేవుడా, ఇప్పుడు కానీ క్రీపర్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు కానీ క్రీపర్ వచ్చింది అనుకోండి అంతే, పేలిపోతాం మనం. ఎస్, ఇక్కడ ఉండే కోల్ అంతా కలెక్ట్ చేసేసాం. ఎస్ ఎస్ ఎస్, పర్లేదు. ఓకే, మనం అయితే ఈ టార్చెస్ నా ఫ్యాన్లో పెట్టుకుందాం. ఏమన్నా మిస్ అయ్యామా? లేదులేండి. ఐరన్, బా గ్రేట్, ఐరన్ దొరికింది చూసారా. ఇది ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే రా ఐరన్ అయితే వస్తుంది. సో ఆ రా ఐరన్ అయితే మనం ఫర్నాన్స్లో పెడితే మనకి ఐరన్ ఇగ్నెట్ వస్తుంది. ఐరన్ ఇగ్నెట్తో అయితే మనం చాలా చేసుకోవచ్చు. ఆర్మర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. బకెట్ చేసుకోవచ్చు, టూల్స్ చేసుకోవచ్చు. రాత్రి అయిపోయింది దేవుడా, ఏం మాబు రాకూడదు. అమ్మా, సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది. అమ్మయ్య, అమ్మ ఏంటే సాంగ్ సౌండ్స్. కోల్ ఉంది, స్టిక్స్ కూడా ఉన్నాయి. కొన్ని టార్చర్స్ చేసుకున్నాం, కొన్ని 12 చాలండి. ఆఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. కేవ్నైతే ఎక్స్ప్లోర్ చేసి పడేయాలి. అంటే కేవ్ అయిపోయిందా? ఓ సారీ సారీ, లేదండి అయిపోలేదు. సో ఇక్కడ ప్లేస్ చెప్పా. ఓ సారీ సారీ,
ప్లేస్. ఓకే, ఇటు ఏదో రూట్ ఉంది, అటు కూడా రూట్ ఉంది. కోల్ 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 నిజంగా కాపర్, గ్రేట్. కాపర్ దీంతో వస్తుందా లేదా ఐరన్ పికెక్స్ చేసుకోవాలా? ఇప్పుడైతే నేను దీన్ని తీయను, ఈ కేవ్ని అయితే గుర్తుపెట్టుకుంటాను. చెప్పండి మీరు కామెంట్స్లో. నాకైతే కాపర్ని నార్మల్గా స్టోన్ పికెక్స్తో తీయచ్చా, లేదా దానికి కూడా మనం ఐరన్ పికెక్స్ చేసుకో. ఐరన్ 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 ఇదే మనకి ఇలా కేవ్స్లో. మీరైతే ఎర్లీ స్టేజ్లో ఖచ్చితంగా కేవ్స్లోకి వెళ్ళి మైనింగ్ చేయండి. తర్వాత అయితే స్ట్రిప్ మైనింగ్ చేసుకోవచ్చు. స్ట్రిప్ మైనింగ్ అంటే ఏంటో కూడా చెప్తానులేండి నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు. ఏంటి కింద ఇంకా వేరే కేవ్ ఉందా? ఏమో వెళ్ళాలనుకోవట్లేదు ఇప్పుడు, వెళ్దాంలేండి. డయోరైట్ ఇదిగోండి, ఇలా వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని డయోరైట్ అంటారు. ఇదైతే స్టోన్, దీన్ని మనం మైన్ చేస్తే కాబుల్ స్టోన్ అయితే వస్తుంది. దాన్ని మనం మళ్ళీ ఫర్నాన్స్లో పెడితే మనకి ఇలా ఏంటది స్టోన్ అయితే వస్తుంది. అప్పుడప్పుడు అంతే గైస్, టైంకి పేర్లు గుర్తురు. ఇటు గేమ్ లాగ్ అవుతుంది నాకు. ఇప్పుడే ఇలా లాగ్ అవుతాయి, షేడర్స్ పెడితే అలా లాగేద్దా. సర్వర్ కాకుండా సరిపోయింది, సర్వర్ అయితేనా లాగలే లాగలే. ఎక్స్పీ అయితే మీకు ఎర్లీ స్టేజ్లో ఏంటి ఎక్స్పీతో ఏ యూజ్ లేదు అనిపిస్తుంది, కానీ ఎక్స్పీ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. ఎక్స్పీ దొరికే ఏ పనైనా చేసేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్. చెప్పాను కదా ఎక్స్పీ చెప్పాలి లేదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. కోల్ గ్రేట్. ఏంది ప్లేస్కి వచ్చామా? ఓకే, ఇక్కడే కదా మన ఐరన్ తీసుకుంది. ఓకే, ఈ కేవ్ ఇలా ఇంటర్ కనెక్ట్ అయినట్టుంది. ఐరన్ 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 ఐరన్తో అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎస్, మన ఫ్యూచర్లో ఐరన్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఐరన్ ఫామ్ అయితే హైలీ రిస్కీ ఎందుకంటే దానికి మనకి ఒక జాంబీ కాదు, ఎందుకో కూడా చేసుకోవాలనిపిస్తే చెప్తా. చెప్పండి ఫ్యూచర్లో మనం ఐరన్ ఫామ్ చేయాలో లేదో, ఇది కూడా కామెంట్స్లో. ఓకే, సారీ సారీ సారీ. వెనకాల ఏమన్నా దొరికిందా నాకు? కోల్. ఇదైతే గ్రావెల్ గైస్, ఇది ఒక గ్రావిటీ బ్లాక్. అంటే ఈ బ్లాక్ కింద ఏమన్నా లేకపోతే ఇదైతే ఇలా కింద పడిపోతుంది. చూపిస్తాను ఉండండి, చూసారా అలా కింద పడిపోతుంది అనమాట. గ్రావెల్తో అయితే యూజెస్ ఉన్నాయి గైస్. గ్రావెల్ని మనం కాంక్రీట్ తయారు చేసుకోవడంలో వాడుకోవచ్చు. కాంక్రీట్ అంటే అది మన కాంక్రీట్ అయితే కలర్ బ్లాక్స్ అనమాట, మనం ఏమన్నా కట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కాబుల్ స్టోన్తో చేసిన ఇల్లు కానీ ఏమైనా బ్లాక్స్ చేసిన ఇల్లు కానీ ఉంటే నచ్చవు, కలర్గా ఇల్లు చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే కాంక్రీట్ ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్. కాంక్రీట్ కావాలంటే ఎస్, గ్రావెల్ అండ్ శాండ్ అయితే కావాలి. శాండ్ కూడా గ్రావిటీ బ్లాక్. అండ్ శాండ్తో అండ్ శాండ్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ డై అండ్ గ్రావెల్ అయితే కావాలి. టార్చెస్ అయిపోయా. సరే, ఈ ఎక్స్ప్లోరేషన్ చాలండి. ఇక్కడైతే కాపర్ ఉంది, గుర్తుపెట్టుకుంటా. నేనైతే ఇక్కడికి వెళ్ళే రూట్ ఇటు దేవుడా. ఈ కేవ్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. అండ్ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అదేంటంటే కాపర్ని తీసుకోవడానికి ఐరన్ పికెక్స్ కావాలా లేదా స్టోన్ పికెక్స్తో కూడా వస్తుందా అని. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ సీ యూ దెన్, బాయ్. మంచిది.
చాలా కష్టపడ్డాను. మంచిదిరా ఇది, సూపర్ వైల్డ్ ఇది. ఈసారి అయితే సీడ్ ఖచ్చితంగా